అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు పంచాంగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. ఆగ్రహం సర్వ విధాల నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, మార్చ్ 27, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తిథి బహుళ విధియ మధ్యాహ్నం 3:03 వరకు, తదుపరి తదియ. నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి స్వాతి. యోగం వ్యాఘాతం రాత్రి 9:19 వరకు, తదుపరి హర్షణం. కరణం గరజి మధ్యాహ్నం 3:03 వరకు, తదుపరి భద్ర. శుభ సమయం ఉదయం 9 నుండి 10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. వర్జము రాత్రి 8:42 నుండి 10:24 వరకు. అమృత గడియలు ఉదయం 7:44 నుండి 9:29 వరకు. రాశి ఫలితాలు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి మార్చి 27, 2024 ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మేషరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచన స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వృషభ రాశి. ఆదాయం మరింత పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. మిథునం. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభం పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. కర్కాటక రాశి. బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృధా ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆలోచించే నిర్ణయాలు అమలుపరచాలి. ఉద్యోగులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సింహరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహనాల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో మనస్పర్ధలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కన్యారాశి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. తులారాశి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో కొన్ని విషయాలు మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. వృశ్చిక రాశి.
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. దూర ప్రాంతం బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమైన తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. ధనస్సు రాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. మకర రాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆనందం కలుగుతుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కుంభం. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి తొలగి ఊరట కలుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మీనం. దూర ప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశగా ఉంటాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.